అన్నిటికంటే చాలామందికి తెలియని కథ ఒక 3 నిమిషాల్లో చెప్తాను. తెలుగులో సామెత ఉంది, అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మ, కోడలు లేని ఎత్త గుణవంతురాలు అని. ఇది ఎప్పటి కథో తెలుసమ్మా? ఆషాఢ మాసంలో జరిగింది ఇది కథ. దీనికి కారణం అది చెత్త సామెత కాదు. మహాభారతంలో, అరణ్య పర్వంలో, అలాగే వేరే భారతంలో, అగర్గ భారతం వాటి లోపల ఉంది ఈ కథ. ఏమిటంటే, ధర్మవ్యాధుడి కథ మీరు తెలుసుంటుంది. ఆ ధర్మవ్యాధుడి కూతురు అర్జునకి చాలా బాగుంటుంది పిల్ల. అందుకని ఒక మహర్షి వచ్చి, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చేసుకుంటా అన్నాడు. అంచేత అర్జునికి కాస్త మహర్షికి కోడలయ్యింది. వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆషాఢమాసం వచ్చినప్పుడు కొంచెం ఇంట్లో కార్యక్రమాలు ఉంటాయి కనుక ఈ అర్జునికి ఏం చేసింది, అత్తగారు స్నానం చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పి గోరువెచ్చటి నీళ్ళు ఇద్దామని చెప్పి, ఇప్పట్లో స్టవ్లన్నీ వచ్చాయి, అప్పట్లో లేవు కదా, పొయ్యి మీద వేడి నీళ్లు పెట్టి ఆ వేడి నీళ్ళ కుండ పట్టుకొస్తూ వచ్చింది. ఎదురుకుండా అత్తగారు వచ్చింది. ఈ అమ్మాయి పక్కకి తప్పుకోబోయే లోపల ఆ కుండ కింద పడి పగిలి ఆ వేడి నీళ్ళు ఈవిడ కాళ్ళ మీద పడ్డాయి. ఆవిడ తిట్టింది, కసాయివాడి కూతురువి నువ్వు, బుద్ధులు ఎక్కడికి పోతాయి, నా కాళ్ళు కాలి అయిని తిట్టింది. సేవ చేసింది ఆ అమ్మాయి. బాధపడింది, తనని తిట్టినందుకు కాదు, తన నాన్నని తిట్టినందుకు. మహానుభావుడు జనక మహారాజు దగ్గర నుంచి గౌరవిస్తారు అతన్ని పట్టుకుని. అనుకోకుండా ఆ మర్నాడే ధర్మవ్యాధుడు వీళ్ళింటికి వచ్చాడు. వచ్చేసరికి ఏకాంతంలో కూతురు చెప్పుకు ఏడ్చింది. ఆయన అన్నాడు, లేదమ్మా, అత్తగారు కోప్పడుతుంది, సహజవది, తప్పేం లేదు, అత్తంటే ఇంకో తల్లి వంటిది అన్నాడు. బయటకు వస్తుండగా ఈ పెద్ద మనిషి, ఈ భార్య ఎవరు, ఋషి భార్య, ఏమండో అన్నయ్య గారు మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అంది. అంటే ఆయన అన్నాడు, నేను కసాయి వాడిని కదమ్మా, మాంసం తింటానా? తినను. మేం కసాయి వాళ్ళం కాదు కదా అంది ఆ ఋషి భార్య. అమ్మా, అడవి లోపల యాదృచ్ఛికంగా చచ్చినవి, మామూలుగా చచ్చిన జంతువుల మాంసమే నేను ఉపయోగిస్తా అమ్మకానికి. జంతువుల్ని చంపి అమ్మను ఎప్పుడు కూడా. కానీ మీరు మాత్రము స్నానం చేసేటప్పుడు, కాళ్ళు కడుక్కునేటప్పుడు, వంట వండేటప్పుడు, గాలి పీల్చేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు ఎన్ని వందల జీవాలు చచ్చిపోతున్నాయో మీకు తెలుసా? మహాభారతంలో లిస్ట్ ఉంది చూడండి. ఎన్ని వందల జంతువులని చంపి మేము యాగాలు చేస్తున్నాం, ఇది ఇదంటారు. మీరు నాకంటే గొప్ప కసాయి వాళ్ళు. ఇప్పుడు నేను శాపం పెడుతున్నా, కోడలు ఎంత బాగా ఉన్నా అత్తగారికి నచ్చదు, తిడుతూనే ఉంటుంది. అత్తగారు ఎంత ప్రేమగా చూసుకున్నా కోడలికి తల్లి వంటి ప్రేమ అత్త మీద ఉండదు. ఇది ఎప్పుడు జరిగింది? ఆషాఢ మాసంలో జరిగింది. అప్పటి నుంచి ఋషులు నిషేధించారు, ఆషాఢ మాసంలో అత్తా కోడళ్ళు ఒక చూరు కింద ఉండకూడదు. ఇది మహాభారతంలో కదా, నేను కల్పించింది కాదు, మహాభారతంలో ఉంది. అలాగే జైమిని భారతంలో కూడా ఉంది, వేరే గ్రంథాల్లో ఉంది. చూడండి, ఈ సామెత అక్కడి నుంచి వచ్చింది. ఆషాఢ మాసంలో భార్యాభర్తలు విడివిడిగా ఉండాలి, అత్తా కోడలు అంటే గర్భధారణకి సరైన చోటు కాదది. అందుకని భార్యాభర్తలు విడిగా ఉండాలి, అత్తా కోడళ్ళు ఒక చోట మాత్రం ఉండరు. అందుకనే ఆషాఢ మాసంలో విడివిడిగా ఉన్నప్పుడే అప్పట్లో ఉత్తరాలు రాసుకునేవారు. అత్తగారు కోడలికి, కోడలు అత్తగారికి రాసి, అబ్బాయి అలవాట్లు, వీళ్ళ అలవాట్లు ఉత్తరాల ద్వారా ఒకళ్ళు కూడా తెలిసేవి. అంచేత కుటుంబాలు బాగుండేవి. ఇది అర్థం అక్కడ. ఇది మూఢాచారం కాదు, గుర్తుపెట్టుకోండి. స్వస్తి.